హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డబ్బులకి సంబంధించి మనందరినీ ధనవంతులుగా మార్చే ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. సో మనీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు, ఎంతోమంది జీవితాలు మార్చారు. అలా మన లైఫ్ని కూడా చేంజ్ చేయడానికి ఈరోజు మనకేం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం గురుగారు. మరి ఈరోజు మన ఐ డ్రీమ్ వ్యూవర్స్కి డబ్బుకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? అందరూ ఏమనుకుంటున్నారంటే నేను బాగా సంపాదిస్తున్నాను డబ్బు అంటే ఇప్పుడు తను చేసే బిజినెస్ మీద నేను బాగా సంపాదిస్తున్నాను, నేను బాగా ఖర్చు పెడుతున్నాను, నేను బాగా జాయ్ఫుల్గా ఉన్నాను అనే ఒక ఫీలింగ్తో ఉన్నారు. ఇక విచిత్రం ఏంటంటే ఎవరు కూడా డబ్బు సంపాదించట్లేదు. ఓకేనా, ఎవరు కూడా డబ్బు సంపాదించట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని నేను, కొందరికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఇదంతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీరు ముందు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా లేదా ధనవంతులు కావాలనుకుంటున్నా, ఈ రెండు క్లారిటీ అనేది మీకు ఉండాలి. ఓకే, డబ్బు సంపాదించి దాచిపెట్టుకుంటే ధనవంతులు అవ్వరా? ఎస్, ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుంచుకోండి, దాచిపెట్టుకున్నవాడు పిసినారు అవుతాడు, ధనవంతుడు కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బున్న వాళ్ళకి పిసినారు వాళ్ళకి తేడా అయింది. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఓకేమ్మా, ఆ 1000 రూపాయల మీద అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్కి ఉన్న కరెంట్ బిల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే అసెసరీస్ ఉన్నాయి లేదా అక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటన్నిటికి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ అమౌంట్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, దానికి సంబంధించిన వాళ్ళందరికీ ఇతను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినవాడు అవుతాడు. ఓకే, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినవాడు. అంటే ఏమైంది, ఇప్పుడు మనం బయట హోటల్లో తింటే 30 రూపాయలు అవుద్ది, ఇదే ఒక స్టార్ హోటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, అంత ఎక్కువ పెట్టినప్పుడు అదంతా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పరోక్షంగా ఇతను అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాడు అవుతాడు. అవును, అర్థమైంది. ఇప్పుడు ఏమైంది, తనకు తెలియకుండానే తన సంపాదనని ఇతరులతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే అతనికి అంతకు రెట్టింపు ఇవ్వడానికి చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పిసినారు ఉన్నాడు అనుకోండి, అతని వాళ్ళకి ఈ జిమ్మ వరకే ఉంటుంది. అది డబ్బు కూడా పెడతాడు, వాడు తిన్నాడు, ఇతరులకి ఇవ్వడు. మీరు కొన్ని చూడండి, కొన్ని ఫ్యామిలీలల్లో కొందరు ఉంటారు పెద్దవాళ్ళు, కొన్ని ఆస్తులు ఉంటాయి, పాపం వాళ్ళకి ఏదో అప్పు అయిపోద్ది, లేదంటే ఆ అబ్బాయి ఏదో బిజినెస్ పెట్టి లాస్ అయిపోతాడు వాళ్ళ అబ్బాయి. కానీ లాస్ అయినప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ లాస్ కవర్ చేసుకోవడానికి డబ్బు కావాలి, మళ్ళీ అప్పు చేయలేడు కదమ్మా. ఇప్పుడు ఆ బిజినెస్లో లాస్ అయిపోయాడు. ఇప్పుడు అబ్బాయి ఏమనుకుంటాడంటే మా అమ్మ నన్ను సంపాదించిన ఆస్తి కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఏదో ఉంది, లేదా ఒక పొలం కానీ ఏదో ఉంది, దాన్ని అమ్ముదాం, అమ్మేసిన తర్వాత ఈ అప్పులన్నీ కట్టేద్దామనే ఆలోచనలో ఉంటాడు. ఒక 2 అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకవేళ దానికి ఇది అమ్మిచ్చేస్తే ఇది కూడా లాస్ అయిపోతే పరిస్థితి అది ఫ్యూచర్. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఓకేనా, వీళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడితే చాలు అనుకుంటాను. ఇప్పుడు ఏమైపోతుంది, అలా 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 పెరుగుతూ అప్పు ఇంకెక్కువ అయిపోతుంది. అలాగని చెప్పేసి వీళ్ళు ఈ ఆస్తి అమ్మరు. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎంత టైట్ అయిపోతుంది, వాళ్ళు ఎలా జీవించగలుగుతారు? అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ ఏదో రావాలి, ఏదంతా నువ్వు కోలుకోవాలి, అప్పుడు మెల్లిమెల్లిగా రికవరీ చేసుకుంటే ఇక జీవితాంతం అప్పుడప్పాలే అవుతాడు అబ్బాయి. ఎప్పుడో కానీ వాళ్ళు ఆస్తి కనుక అమ్మితే అప్పుడు ఇది కట్టేలోపు ఇది ఇంకెక్కువ కూర్చుంటుంది. అంటే ఈ అప్పు అనేది తీరదు, వచ్చిన డబ్బుతో అప్పు తీరదు. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇప్పుడు అది ఎవరి కోసం పెట్టారు? ఆస్తి పిల్లల కోసం పెట్టారు కదా, వాళ్ళ అవసరాల నిమిత్తం మీరు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మనిషి అన్నప్పుడు ఎప్పుడు సక్సెస్ కావాలని లేదు, స్టార్టింగ్లో ఫెయిల్ అవుతుంటాడు, ఇంకో దాంట్లో సక్సెస్ అవుతాడు. వీళ్ళు ఏమైపోతుంటే భిన్న భిన్న మనస్తత్వాలతో అందరూ లైఫ్లో డిస్టర్బెన్స్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ధనవంతులు కావాలనుకుంటున్నారు. డబ్బు సంపాదించాలనుకుంటే మీరు బిజినెస్ చేయాలి, రిస్క్ ఉంటుంది. అవునా కదా? డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి, రిస్క్ ఉంటుంది. ధనవంతులు కావాలనుకున్నారు వాడికి ఆలోచనల ద్వారా ధనవంతులు అయిపోవచ్చు. అక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ధనవంతులు కావాలి, దానికి సంబంధించి యాటిట్యూడ్, ధనవంతుడు ఎలా ఉంటాడు, ఆ ఆలోచనలు పదే కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ధనవంతమైన ఆలోచనలు మిమ్మల్ని ధనవంతులు తయారు చేస్తాయి. కాబట్టి రెండిట్లో ఇప్పుడు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. ధనవంతులు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అదే అవుతారు. కాబట్టి ఏంటంటే డబ్బు సంపాదించాలని అనుకుంటారు ఎవరైనా, కాదు ధనవంతుడు కావాలనుకుంటే నువ్వు ధనవంతుడు అయిపోతావు అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇది అతిశయోక్తి ఏం కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, మురికివాడలో జన్మించింది. ఓకేనా, మురికివాడలో జన్మించింది. ఆ అమ్మాయి అందరి పిల్లలతో ఆడుకున్నది సరదాగా. ఆ అమ్మాయికి ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్, నేను ఒక చాలా అందగత్తెని, ఓకేనా, నేను ఒక మంచి మోడల్గా తయారవుతాను,
అని చెప్పేసి రకరకాలుగా పోజులు ఇచ్చేది, ఏదో పిల్లలు ఆటలు ఆడుకునేది, ఫోటోలు తీసినట్టు అట్లా. ఇది అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ చూశాడు ఆ అమ్మాయిని. చూసి ఏం చేశాడు, ఆ అమ్మాయిని కొన్ని ఫోటోలు తీసి మ్యాగజైన్స్లో పెట్టాడు. ఈరోజు అమ్మాయి వరల్డ్ వైడ్ మంచి అందగత్తె పోటీలో ఫస్ట్ వచ్చింది. అలాగే దాంతోపాటు ఆ అమ్మాయికి పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్లు ఇచ్చేసి ఈరోజు కోటీశ్వరాలు. అవును, బ్రాండ్ అంబాసిడర్. నీ ఆలోచనలే నీ యొక్క జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ధనవంతుడు కావాలనే ఒక చిన్న ఆలోచన ద్వారా ఆటోమేటిక్గా నీకు దానికి సంబంధించిన బోలెడు అవకాశాలు వచ్చి నువ్వు ధనవంతుడు అయిపోతావు. నీ దగ్గర డబ్బే ఉండాలని లేదు, పుట్టతో నువ్వు ధనవంతుడు కావాలని లేదు. ఇప్పుడు బిల్ గేట్స్ ఏమన్నాడు, పుట్టతో ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు, కానీ చచ్చిపోయే ముందు మాత్రం ధనవంతుడుగానే చావాలి. అంతే కదమ్మా, సింపుల్ థాట్ ఇది. ఈ థాట్ మనకు వచ్చిన మరుక్షణం మనం ధనవంతుడు అయిపోతాం. అది ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి నేను ఏం కావాలనేది. నేను బిజినెస్ మ్యాగ్నెట్ కావాలా, లేదంటే నేను ధనవంతుడు కావాలా, లేదా నేను డబ్బు సంపాదించాలా, నేను ధనవంతుడు కావాలా. ఈ క్లారిటీ మనకు వచ్చేంతవరకు మనం కావాల్సింది మనం పొందలేం. ఈ రెండిట్లో ఏది కావాలని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. దాని ప్రకారం మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. మీ జీవితాన్ని ఎవరు మార్చలేరు, ఏ గురువు మార్చలేరు, ఏ దేవుడు మార్చలేదు, ఏ జాతకం మార్చలేదు. మీ తలరాతను మీరే మార్చుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్. అందుకే మనం ఏం చేస్తాం మన సబ్జెక్ట్లో, యు ఆర్ ద క్రియేటర్, నువ్వే సృష్టికర్తవు. కాబట్టి నీకు కావాల్సినవన్నీ నువ్వే సృష్టించుకుంటావు. అంతే, ఒక ఆలోచనతో. సింపుల్. అది పాజిటివ్ అయితే పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అయిపోతుంది. ధనవంతుడు కావాలా, డబ్బు సంపాదించాలా, మన సబ్జెక్ట్లో ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. అంతే. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఎప్పుడైతే ధనవంతుడు కావాలి అనుకుంటామో ఇప్పుడు మనం ప్రతిరోజు ఎఫర్మేషన్స్ చెప్పుకుంటాం కదండి, అందులో కూడా ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఆల్రెడీ రిచ్, ఈ ఆలోచనలు ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ చెప్పుకునేది ఏం లేదు, అవసరం లేదా. ధనవంతుడు కావాలనుకుంటున్న యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అమ్మాయి పదే 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 చూసుకుని తనంతాను నేను ఇలా ఉన్నాను, అందంగా ఇలా ఉన్నాను, ఇలా నిల్చుంది, అలా చేస్తుంది, ఆ ఆలోచన తప్ప తాను నిరంతరం తనులో రమిస్తూ తన అందాన్ని తను క్రియేట్ చేసుకుంది. ఏనాడు కూడా నేను మురికివాడలో పుట్టాను, నేను ఇలా ఉన్నానని ఆలోచన అమ్మాయికి లేదు. ఆటోమేటిక్గా ఇది అయిపోయింది. చాలా క్లియర్గా అసలు పాజిటివ్ థింకింగ్ గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా.